సింగర్ ప్రవస్తి ఆరోపణల వివాదం ముదురుతోంది. పాడుతా తీయగా షోపై ప్రవస్తి తీవ్ర ఆరోపణలు చేసింది. సునీత, చంద్రబోస్, కీరవాణిలపై సింగర్ ప్రవస్తి చేసిన ఆరోపణలు బుల్లితెరపై ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. టీవీ షోస్ లో కాంపిటీషన్స్ విషయంలో ఇంత జరుగుతుందా అని కామన్ ఆడియన్స్ ను ఆలోచించేలా చేసింది ఈ వివాదం. అయితే ఈ వివాదంలో ఎవరిది తప్పు అనేది క్లారిటీ లేదు. కానీ ప్రవస్తి ఆరోపణలకు సునీత కౌంటర్ వీడియో చేశారు. సునీత వ్యాఖ్యలకు ప్రవస్తి మరోసారి కౌంటర్ ఇచ్చారు. మరికొన్ని ప్రశ్నలు కూడా వేశారు. సింగర్ సునీత ఓ వీడియో విడుదల చేశారు. ఇందులో సింగర్ ప్రవస్తిని తానే చాలా సార్లు కాపాడానని, ఆమె కోపం, చిరాకును భరించి అవకాశాలు ఇచ్చామన్నారు. చిన్నతనంలో నిన్ను బాలు, చిత్రకారితో పాటు తాను కూడా ఒళ్ళో పెట్టుకుని ముద్దు చేశానని, కానీ ఆమె తనపై డిబేట్ చేసే స్థాయికి వెళ్ళిందంటూ ప్రవస్తి ఆరోపణల్ని ఖండించారు సునీత. అసలు సింగర్ ప్రవస్తి ఎందుకు ఇలాంటి ఆరోపణలు చేసింది? అక్కడ నిజంగా ప్రవస్తి చెప్పినట్లే జరిగిందా అని ఆడియన్స్, నెటిజన్లు తలలు పట్టుకుంటున్నారు. అయితే సునీత వ్యాఖ్యలకు కౌంటర్ ఇస్తూ మరో వీడియో చేసింది ప్రవస్తి. సునీతకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేశారు. వీడియోలో సునీత చెప్పేవన్నీ అబద్ధాలే అన్నారు. అక్కడ చుట్టూ కెమెరాలు ఉన్నాయి కదా, వాటి వీడియోలు కట్ చేయకుండా బయట పెడితే నిజాలు బయటపడతాయన్నారు సునీత గారు. మీరు చాలా విషయాలు మాట్లాడారు. నన్ను చిన్నప్పటి నుంచి చూస్తున్నాను, ఒళ్ళో కూర్చోబెట్టుకుని ముద్దు చేశాను, అలాగని ఇప్పుడు చేయలేం కదా అని అన్నారు. నేను మిమ్మల్ని ఒళ్ళో కూర్చోబెట్టుకోమని అడగడం లేదు మేడం. ఒక మనిషికి నాకు రెస్పెక్ట్ ఇవ్వమన్నాను. ఒక సింగర్ గా నేను ఆ రెస్పెక్ట్ కోరుకున్నాను అన్నారు. తనకు ప్రతి విషయంలో అన్యాయం జరిగింది అన్నారు ప్రవస్తి. ఇక ప్రవస్తి అమ్మగారు మాట్లాడుతూ తాను చాలా పాటలు సెలెక్ట్ చేసింది, కానీ ఏ పాటను వాళ్ళు ఒప్పుకోలేదు. ఇక నాకు వద్దు అనేలా టార్చర్ చేశారు. ప్రవస్తి అంత అద్భుతంగా పాట పాడినా సునీత, చంద్రబోస్ సైగ చేసుకొని మరీ అన్యాయం చేశారు. ప్రవస్తి కంటే దారుణంగా పాడిన వారికి పైకి లేచి మరీ చప్పట్లు కొట్టారు. లిరిక్స్ తప్పు పాడిన వారికి కూడా అద్భుతమని పొగిడారు. మరి ఓ డ్యూయట్ ను అంత అద్భుతంగా పాడిన ప్రవస్తిని మాత్రం ఎలాగైనా ఎలిమినేట్ చేయాలని అనుకున్నారని అన్నారు. అంతేకాదు, సునీత పాడిన పాట, చంద్రబోస్ రాసిన పాటలు కానీ, కీరవాణికి సంబంధించిన పాటలు పాడితే వెంటనే పైకి లేచి చప్పట్లు కొడతారు. ఆ పాట బాగా పాడినా పాడకపోయినా అద్భుతం అంటారు. కానీ నా విషయంలోనే ఎందుకు ఇలా చేస్తున్నారు సునీత గారు అని ప్రవస్తి ప్రశ్నించింది. ఫెయిల్యూర్స్ ను హుందాగా తీసుకోవాలని సునీత గారు అంటున్నారు. గతంలో నేను చాలా ఫెయిల్యూర్స్ చూశాను, వారి విషయంలో నేనేం మాట్లాడలేదు. కానీ ఇక్కడ తేడా జరిగింది కాబట్టే నేను స్పందించాల్సి వచ్చింది అన్నారు. నేను అడిగింది ఏంటంటే, లిరిక్స్ మర్చిపోయిన వాళ్ళు, సరిగ్గా పాడలేని వాళ్ళు ఎందుకు టాప్ లో ఉన్నారని. లిరిక్స్ మర్చిపోయిన వాళ్ళు తప్పు కాదు, చేతి మీద రాసుకొని వచ్చి పాడుతుంటే దాన్ని కామెడీగా మార్చేశారు. అప్పుడు అది కాంపిటీషన్ అని గుర్తుకు రాలేదా? కానీ చివరికి వాళ్ళకే ఎక్కువ మార్కులేశారు. ఇది కదా పక్షపాతం చూపించడం అంటే. నేను చిన్నప్పుడు ఎలా పాడేదాన్నో ఇప్పుడు అలా పాడడం లేదని అన్నారు. అది మీ ఒపీనియన్, దాన్ని నేను రెస్పెక్ట్ చేస్తున్నా అన్నారు ప్రవస్తి. అయితే సునీత సాంగ్ సెలెక్షన్ గురించి కూడా మాట్లాడారు. వీడియో రైట్స్ గురించి కూడా మాట్లాడారు. ఇవిగో చూడండి, రైట్స్ ఉన్నాయో లేదో, మాకు దేనికైతే వీడియో రైట్స్ ఉన్నాయో ఆ సాంగ్స్ మాత్రమే ఎంచుకున్నాం. అందులో నుంచి సాంగ్స్ సెలెక్ట్ చేసుకొని ఇచ్చాం. కాబట్టి మీరు చెప్పినట్టుగా నా సాంగ్స్ రిజెక్ట్ చేయడానికి కారణం వీడియో రైట్స్ కాదు. దేని గురించో కూడా చెప్తాను. రాఘవేంద్రరావు గారి స్పెషల్ ఎపిసోడ్ లో భాగంగా ఆయన సినిమాల్లోని భక్తి పాటల్లో నేను సాంగ్ సెలెక్ట్ చేసుకొని ప్రొడక్షన్ వాళ్ళకి పంపిస్తే ఇది ఇవ్వడం కుదరదని చెప్పారు. కానీ వేరే కంటెస్టెంట్ తో అదే సాంగ్ పాడించారు. ఆమె లిరిక్స్ మర్చిపోయినా కూడా మంచి కామెంట్స్ ఇచ్చారు. మీరు సైకిల్ చేసి మరీ పాడించారు. మరి ఇది పక్షపాతం చూపించడం కాదా మేడం అని ప్రవస్తి ప్రశ్నించారు. ప్రెజెంట్ ఈ కామెంట్స్ వైరల్ గా మారాయి. సింగర్ ప్రవస్తి ఆరోపణల వివాదం ముదురుతోంది. పాడుతా తీయగా షోపై ప్రవస్తి తీవ్ర ఆరోపణలు చేసింది. సునీత, చంద్రబోస్, కీరవాణిలపై సింగర్ ప్రవస్తి చేసిన ఆరోపణలు బుల్లితెరపై ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. టీవీ షోస్ లో కాంపిటీషన్స్ విషయంలో ఇంత జరుగుతుందా అని కామన్ ఆడియన్స్ ను ఆలోచించేలా చేసింది ఈ వివాదం. అయితే ఈ వివాదంలో ఎవరిది తప్పు అనేది క్లారిటీ లేదు. కానీ ప్రవస్తి ఆరోపణలకు సునీత కౌంటర్ వీడియో చేశారు. సునీత వ్యాఖ్యలకు ప్రవస్తి మరోసారి కౌంటర్ ఇచ్చారు. మరికొన్ని ప్రశ్నలు కూడా వేశారు. సింగర్ సునీత ఓ వీడియో విడుదల చేశారు. ఇందులో సింగర్ ప్రవస్తిని తానే చాలా సార్లు కాపాడానని, ఆమె కోపం, చిరాకును భరించి అవకాశాలు ఇచ్చామన్నారు. చిన్నతనంలో నిన్ను బాలు, చిత్రకారితో పాటు తాను కూడా ఒళ్ళో పెట్టుకుని ముద్దు చేశానని, కానీ ఆమె తనపై డిబేట్ చేసే స్థాయికి వెళ్ళిందంటూ ప్రవస్తి ఆరోపణల్ని ఖండించారు సునీత. అసలు సింగర్ ప్రవస్తి ఎందుకు ఇలాంటి ఆరోపణలు చేసింది? అక్కడ నిజంగా ప్రవస్తి చెప్పినట్లే జరిగిందా అని ఆడియన్స్, నెటిజన్లు తలలు పట్టుకుంటున్నారు.
అయితే సునీత వ్యాఖ్యలకు కౌంటర్ ఇస్తూ మరో వీడియో చేసింది ప్రవస్తి. సునీతకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేశారు. వీడియోలో సునీత చెప్పేవన్నీ అబద్ధాలే అన్నారు. అక్కడ చుట్టూ కెమెరాలు ఉన్నాయి కదా, వాటి వీడియోలు కట్ చేయకుండా బయట పెడితే నిజాలు బయటపడతాయన్నారు సునీత గారు. మీరు చాలా విషయాలు మాట్లాడారు. నన్ను చిన్నప్పటి నుంచి చూస్తున్నాను, ఒళ్ళో కూర్చోబెట్టుకుని ముద్దు చేశాను, అలాగని ఇప్పుడు చేయలేం కదా అని అన్నారు. నేను మిమ్మల్ని ఒళ్ళో కూర్చోబెట్టుకోమని అడగడం లేదు మేడం. ఒక మనిషికి నాకు రెస్పెక్ట్ ఇవ్వమన్నాను. ఒక సింగర్ గా నేను ఆ రెస్పెక్ట్ కోరుకున్నాను అన్నారు. తనకు ప్రతి విషయంలో అన్యాయం జరిగింది అన్నారు ప్రవస్తి. ఇక ప్రవస్తి అమ్మగారు మాట్లాడుతూ తాను చాలా పాటలు సెలెక్ట్ చేసింది, కానీ ఏ పాటను వాళ్ళు ఒప్పుకోలేదు. ఇక నాకు వద్దు అనేలా టార్చర్ చేశారు. ప్రవస్తి అంత అద్భుతంగా పాట పాడినా సునీత, చంద్రబోస్ సైగ చేసుకొని మరీ అన్యాయం చేశారు. ప్రవస్తి కంటే దారుణంగా పాడిన వారికి పైకి లేచి మరీ చప్పట్లు కొట్టారు. లిరిక్స్ తప్పు పాడిన వారికి కూడా అద్భుతమని పొగిడారు. మరి ఓ డ్యూయట్ ను అంత అద్భుతంగా పాడిన ప్రవస్తిని మాత్రం ఎలాగైనా ఎలిమినేట్ చేయాలని అనుకున్నారని అన్నారు. అంతేకాదు, సునీత పాడిన పాట, చంద్రబోస్ రాసిన పాటలు కానీ, కీరవానికి సంబంధించిన పాటలు పాడితే వెంటనే పైకి లేచి చప్పట్లు కొడతారు. ఆ పాట బాగా పాడినా పాడకపోయినా అద్భుతం అంటారు. కానీ నా విషయంలోనే ఎందుకు ఇలా చేస్తున్నారు సునీత గారు అని ప్రవస్తి ప్రశ్నించింది. ఫెయిల్యూర్స్ ను హుందాగా తీసుకోవాలని సునీత గారు అంటున్నారు. గతంలో నేను చాలా ఫెయిల్యూర్స్ చూశాను, వారి విషయంలో నేనేం మాట్లాడలేదు, కానీ ఇక్కడ తేడా జరిగింది కాబట్టే నేను స్పందించాల్సి వచ్చింది అన్నారు. నేను అడిగింది ఏంటంటే, లిరిక్స్ మర్చిపోయిన వాళ్ళు, సరిగ్గా పాడలేని వాళ్ళు ఎందుకు టాప్ లో ఉన్నారని. లిరిక్స్ మర్చిపోయిన వాళ్ళు తప్పు కాదు, చేతి మీద రాసుకొని వచ్చి పాడుతుంటే దాన్ని కామెడీగా మార్చేశారు. అప్పుడు అది కాంపిటీషన్ అని గుర్తుకు రాలేదా? కానీ చివరికి వాళ్ళకే ఎక్కువ మార్కులేశారు. ఇది కదా పక్షపాతం చూపించడం అంటే. నేను చిన్నప్పుడు ఎలా పాడేదాన్నో ఇప్పుడు అలా పాడడం లేదని అన్నారు. అది మీ ఒపీనియన్, దాన్ని నేను రెస్పెక్ట్ చేస్తున్నా అన్నారు ప్రవస్తి. అయితే సునీత సాంగ్ సెలెక్షన్ గురించి కూడా మాట్లాడారు. వీడియో రైట్స్ గురించి కూడా మాట్లాడారు. ఇవిగో చూడండి, రైట్స్ ఉన్నాయో లేదో, మాకు దేనికైతే వీడియో రైట్స్ ఉన్నాయో ఆ సాంగ్స్ మాత్రమే ఎంచుకున్నాం. అందులో నుంచి సాంగ్స్ సెలెక్ట్ చేసుకొని ఇచ్చాం. కాబట్టి మీరు చెప్పినట్టుగా నా సాంగ్స్ రిజెక్ట్ చేయడానికి కారణం వీడియో రైట్స్ కాదు. దేని గురించో కూడా చెప్తాను. రాఘవేంద్రరావు గారి స్పెషల్ ఎపిసోడ్ లో భాగంగా ఆయన సినిమాలోని భక్తి పాటల్లో నేను సాంగ్ సెలెక్ట్ చేసుకొని ప్రొడక్షన్ వాళ్ళకి పంపిస్తే ఇది ఇవ్వడం కుదరదని చెప్పారు. కానీ వేరే కంటెస్టెంట్ తో అదే సాంగ్ పాడించారు. ఆమె లిరిక్స్ మర్చిపోయినా కూడా మంచి కామెంట్స్ ఇచ్చారు. మీరు సైకిల్ చేసి మరీ పాడించారు. మరి ఇది పక్షపాతం చూపించడం కాదా మేడం అని ప్రవస్తి ప్రశ్నించారు. ప్రెజెంట్ ఈ కామెంట్స్ వైరల్ గా మారాయి. హాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి. ముఖ్యంగా మా ఛానల్ 24/7 న్యూస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ తర్వాత మీ విలువైన అభిప్రాయాల్ని, మార్పులు, చేర్పులు, కావాల్సిన వీడియో ఏమన్నా ఉంటే మన వీడియో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ రూపంలో తెలియజేయండి. నమస్కారం, సాయిదంచిక మాట్లాడుతున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్, లైక్ చేయండి 24/7 టీవీ ఛానల్. హాయ్ నమస్తే, నేను మీ సోనియా ఆకుల. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు 24/7 న్యూస్ టీవీ. హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మాన్కోట ప్రసాద్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫోటైన్మెంట్ అప్డేట్స్ కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ.